Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గరికపాటికి కాకుండా ఆ పదవి చాగంటికే ఎందుకు ఇచ్చారంటే ఓకే, గతంలో చంద్రబాబు ఓసారి, జగన్ ఓసారి ఇచ్చిన అవకాశాలని తిరస్కరించిన ప్రవచనకర్త చాగంటి ఈసారి చంద్రబాబు ఆఫర్ చేసిన సలహాదారు పాత్రను అంగీకరించారు. సరే, డబ్బు కోసం కాకపోవచ్చు, తను దానికి అతీతుడు, నిరాడంబరుడు. కానీ తన ప్రవచనాలని ఇష్టపడే ఏ ఒక్కరూ తను అధికారి పోస్టులోకి చేరి ఆస్థాన విద్వాంసుడు అయ్యే దృశ్యాన్ని కోరుకోలేదు. అందుకే చంద్రబాబు ఇచ్చిన పదవిని ఇష్టపడలేదు. ఏమో, ప్రపంచంలో ఎవరైనా సరే కాంతదాసులు, క్యాష్ దాసులు, కీర్తి దాసులు. అఫ్కోర్స్ ఆయన నియమబద్ధుడు. కానీ ఎందుకో టెంప్ట్ అయ్యాడు. కారణం తెలియదు. అందరి ఊహలకు భిన్నంగా చంద్రబాబు ఇచ్చిన పోస్ట్ను శిరస వహించాడు. సరే, ఆయన మీద నెగిటివ్ వ్యాఖ్యలు అవసరం లేదు. తన ఇష్టం. తన ప్రవచనాలకు భిన్నమైన స్ఫూర్తిని కనబరిస్తే అది తన ఇష్టం. చంద్రబాబు ఎవరినైనా సరే తన క్యాంపులోకి లాగేయగలడు. అది కాదు స్టోరీ. మన ఏదో ప్రముఖ వైసీపీ సైట్లో ఓ వార్త కనబడింది. అది ఆశ్చర్యపరిచింది. ఆ వార్త సారాంశం ఏంటంటే, గరికపాటిని కాదని చాగంటిని ఎంచుకోవడానికి ఓ కారణం ఉంది. గతంలో చిరంజీవి విషయంలో వివాదం పాలైన గరికపాటిని సలహాదారుడిని చేస్తే పవన్ కళ్యాణ్కు కోపం వస్తుందనే భయంతో చంద్రబాబు గరికపాటికి బదులు చాగంటిని ఎంపిక చేశాడని. లాజిక్ పైపైన చూస్తే బాగానే అనిపిస్తుంది. కానీ ఒకవేళ నిజంగానే చంద్రబాబు గరికపాటిని ఎంపిక చేయాలనుకుంటే చాగంటి వద్దనేవాడు కాదు. ఆఫ్టర్ ఆల్ ఈ పదవి విషయంలో పవన్ కళ్యాణ్ కస్సుమనేవాడు కాదు. ఇవన్నీ చాలా చిన్న విషయాలు. పవర్ స్టార్ కదా, తన ప్రయారిటీలో చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. ఎస్, గరికపాటి విషయంలో మెగా క్యాంప్ ఆగ్రహంగా ఉన్న మాట నిజమే. తను పెద్ద ఎగోయిస్ట్ అనేది నిజమే. గత ఏడాది బండారు దత్తాత్రేయ అలయ బలయ ఫంక్షన్లో వివాదం. అక్కడ గరికపాటిని తప్పుపట్టడానికి ఏమీ లేదు. నిజానికి చాలా అంశాలలో గరికపాటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. చాగంటి వెరీ ఫండమెంటలిస్ట్, గరికపాటి లిబరల్, లాజికల్. అయినా సరే ఎప్పటిలాగే మెగా శిబిరానికి ఏ ఇష్యూ వచ్చినా నాగబాబు వచ్చేస్తుంటాడు కదా తెర మీదకు, పిచ్చి వాదనలతో, శుష్క పదాలతో, తిక్క సమర్థనలతో. గరికపాటిని ఆడుకున్నాడు. ఆయన విఘ్నుడు. నాగబాబు మార్క్ జ్ఞానానికి నవ్వుకుని వదిలేశాడు. చిరంజీవి క్యాంప్ కావాలనే ఇలాంటి ఇష్యూల్లో నాగబాబును ముందుకు తోసి వాళ్లను వీళ్లను తిట్టిస్తుంది కదా. రాజకీయ పరిణతి అనేది లాస్ట్ మాత్రం కనిపించని శిబిరం అది. చిరంజీవికి అదంటే ప్రేమ. సో గరికపాటిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, పరిగణలోనికి తీసుకోలేదు అనేది ఓ అబ్జర్డ్ ఇష్యూ. చంద్రబాబుతో గరికపాటికి ఎప్పుడూ సరైన బంధం లేదు. చాగంటితో ఉంది తప్ప. సో తననే ఎంచుకున్నాడు. గతంలో తిరస్కరించాడు కాబట్టి ఈసారి ముందే చెప్పి కన్విన్స్ చేసి పోస్ట్ కట్టబెట్టాడు. అయినా ధర్మవ్యాప్తికి, నైతిక ప్రమాణాల ప్రచారానికి ఆ ఇద్దరే కనిపించడం ఏంటి? పాపం చాగంటి కూడా నమ్మాడు. నైతిక ప్రమాణాలను చెప్పవచ్చు కదా అని అంగీకరించాడట. తత్వం లేటుగా బోధపడుతుంది. కఠినంగా అనిపించినా సరే చాగంటి కన్నా మూఢ విశ్వాసాలను ఖండించడంలో గరికపాటి చాలా చాలా బెటర్. మరి చాగంటే ఎందుకు చంద్రబాబు ప్రియ గురువు అయ్యాడు? సమాధానానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. చంద్రబాబు ఎంపికలన్నీ అలాంటివే. చివరకు టీటీడీ చైర్మన్ విషయంలో కూడా అఫ్కోర్స్ తను బయటకి బాగా నీతులు చెబుతాడు. ఆ నీతి చంద్రికకే మరో పేరు చంద్రబాబు.